నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. హలో మా, నేను మీ వంశకృష్ణ అండి. ఏం లేదు మా, పొద్దుగాల అట్లా టైంపాస్గా బండి వేసుకొని పోతుంటే మన పింకీకి అనిపించింది. సరే అని చెప్పి అలా కొంచెం ముందుకు వెళ్తే మన చింటూ బాయ్ కనిపించారు. చింటూ బాయ్ నమస్తే అని చెప్తే, ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. చింటూ బాయ్కి అడ్రస్ చెప్పి గుట్ట మూసుకొని వెళ్ళిపోయినా మావ అక్కడి నుంచి. సర్లే అని చెప్పి అట్లా వెళ్తుంటే మన అంబర్పేట్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయిందని తెలిసింది మావ. సరే కొత్త ఫ్లైఓవర్ పైన నుంచి డుమ్మా చాలే అని పాట పాడుతూ వెళ్దామని వెళ్తుంటే మన సూర్య బ్రో వచ్చేసి, ఎలాగో ఫ్లైఓవర్ చూడడానికి వచ్చావుగా, నన్ను కూడా చూసి పో అని చెప్పి కనిపించాడు మావ. సరే అని చెప్పి మన సూర్య బ్రోని చూశాను. ఆ తర్వాత ఒకరంటే ఫార్టీ వెళ్ళాలి, ఇద్దరు కాబట్టి 40-40-80. ఒకరంటే 40 వెళ్ళాలి, ఇద్దరు కాబట్టి 40-40-80. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. జాములు కలగలాడిపోయాయిరా, అన్ని నోట్లోకి వచ్చేసాయంట. సరే అని చెప్పి కింద పైన మూసుకొని వెన్నెల్లో హాయ్ హాయ్ గుండెల్లో హాయ్ హాయ్ అని పాట పాడుకుంటూ వెళ్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది మామ. వెన్నెల్లో హాయిగా ఉంటుంది కానీ గుండెల్లో హాయిగా ఎండుకుంటుంది అని అనుకున్నామమ్మ. అప్పుడే మా మేనమామ కనిపించాడు. సరే మా అమ్మ ఏదో పనిలో ఉన్నాడు అని చెప్పి సైలెంట్గా వెళ్తుంటే నా ముందు నుంచి ఒక బాటిల్ తీసుకొని వెళ్తున్నాడు మా. లండన్ వెళ్తున్నాడేమో అని చెప్పి హ్యాపీ జర్నీ అని చెప్పి వెళ్ళిపోయినా మామ అక్కడి నుంచి. అలా వెళ్తుంటే నా ముందు నుంచి ఒక నిబ్బి హత్తుకొని వెళ్తున్నాడు మామ. అప్పుడు అర్థమైన మామ గుండెల్లో హాయిగా ఎండుకుంటుండో ఎప్పుడు ఉంటుండో. అప్పుడు అనుకున్నా మామ, నా గుండెల్లో కూడా హాయిగా ఉంటే ఎంత బాగుండో అని. ఆ ఊహ ఎంత బాగుందో. సరే పద, మన హాయ్ ఎక్కడుండో పెట్టుకుంటూ వెళ్దాం పద అని చెప్పి వెళ్తున్నా మామ. గొలుసాలు పట్టుకుంటారు. ఇప్పుడు పట్టుకుంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మా మామయ్య ఎమ్మెల్యే. అలా మా మామ ఎమ్మెల్యే అని చెప్పి వెళ్ళిపోయినా మా నా హాయిని పెట్టుకుంటూ. ఇంకేం మా, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.